కిరాయి అవును సార్. కిరాయి ఎంత కడతారు? ఎవరు కడతారు? 1000 రూపాయలు కడుతున్నాం సార్. ఇప్పుడు నోటీస్ ఏమైనా ఇస్తారా మీకు? లేదు సార్, ఇవ్వలేదు సార్, ఇవ్వలేదు సార్. డైరెక్ట్ వచ్చి కూల్చేస్తారు సార్. నోటీసులు గట్లా ఏమి ఇవ్వలేదు. మా ఓనర్ చెప్పారు కూల్చారని చెప్పారు, అంతే సార్. మేము లేబర్ పని చేస్తాం సార్, ఇక్కడ వచ్చి ఉంటున్నాం అనమాట సార్. ఇంకా కూల్చేసారు. ఇంకా ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలో ఏం తెలియట్లేదు సార్. ఇక్కడ ఉంటున్నాము అంటే 4 సంవత్సరం ఇట్లా అయిపోతుంది, కానీ ఈ రూమ్ కి వచ్చి నెల అయింది సార్. ఇక్కడ మాకు చెప్పలేదు సార్ ఏం కూలగొడతారని. ఏం రాలేదు సార్. సొంతది కాదు సార్, కిరాయికి ఉంటున్నాం. అవును సార్. మా ఓనర్ కూలగొట్టారని చెప్పారు, సడన్ గా కూలగొట్టారు. ఇంకెక్కడ వెళ్తామో ఏమో తెలియట్లేదు సార్. ఏం లేవు సార్. మాది ఒరిస్సా సార్. ఇక్కడ పనికి వచ్చి. అవును సార్, అవును సార్. ఓనర్ ఇక్కడనే ఉంటారు, బయట ఎక్కడ ఉన్నారని చెప్పారు. గిన్నెలు బట్టలు ఇవన్నీ ఉంటే లోపల కొన్ని తీసినాము, కొన్ని పోయినాయి సార్. లేదు లేదు, అట్లేం లేదు. తీసానని చెప్పారు, తీస్తున్నాము. ఇంకా అంత కుల్లగొట్టేసారు. మేము మినిమం 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం సార్. మాకు వారికి ఎవరు చెప్పలేదు, నోటీస్ ఏమీ ఇవ్వలేదు, మాకేం చెప్పలేదు. దాదాపు పొద్దున మార్నింగ్ 6 o'clock వచ్చి అందరికి చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. వచ్చి జేసీపీలతో వచ్చి కూలగొట్టి లేకపోతే మా సామాన్లు మొత్తం పోయినాయి. ముసలి వాళ్ళతో చిన్న పిల్లలతో మేము గడిపోలేము, ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? మా పరిస్థితి ఏంటి? పొద్దున్న తిండి లేదు, ఏం లేదు. మా పరిస్థితి కింద నుంచి కింద ఉన్నాం. మినిమం 10 సంవత్సరాలు పక్క రాష్ట్రంలో వచ్చి మేము ఇక్కడ కలుపుతున్నాం. లేబర్ పని చేసుకునే వాళ్ళు, మేస్త్రి పని చేసుకునే వాళ్ళు, మా పరిస్థితి ఏంటి?